మున్సిపాలిటీ పరిధిలో గేట్ పేరుతో దౌర్జన్యం చేస్తూ లారీ డ్రైవర్లను క్లీనర్లను కొట్టడానికి వెళ్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర లారీల అసోసియేషన్ నాయకురాలు లారీ డ్రైవర్ల అసోసియేషన్ నాయకులు చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కదిరి రూట్లో ఉన్న విజయ్ గార్డెన్ నందు సమావేశం నిర్వహించి అనంతరం పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ నందు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ కు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ డ్రైవర్లపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి ఇవ్వడం జరిగింది. అనంతరం లారీ అసోసియేషన్ డ్రైవర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో గేటు వసూలు చేసే కాంట్రాక్టర్ పద్మావతి మనుషులు లారీల డ్రైవర్లపై క్లీనర్లపై డబ్బులు అడిగి ఇవ్వకపోతే కొట్టడం, లారీ యజమానులతో మాట్లాడే ఇస్తామన్నా కూడా లారీ డ్రైవర్లపై దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే అమ్మకాన్ని కొనుగోలుదారు వాళ్ళ దగ్గర వసూలు చేసుకోమని చెప్పింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా ఒక ఆటోలో ఒక కాయగూరలో పండులో పెట్టుకుని ఆయన చెట్ల కింద పెట్టుకుని ఆటోలో నమ్ముకున్నాడు అనుకోండి, ఆయన దగ్గర కరెక్ట్ చేసుకోవచ్చు ఆ రైతు ఉంది. కానీ వాహనం ఒక సరుకు అమ్ముకునే ఆయన తీసుకుని తింపేటప్పుడు వారిని అడగడానికి వీల్లేదు, ఎటువంటి పార్కింగ్ వసూలు చేసుకునేట్టు ఇట్లేదు. ఈ ఆర్ఓ గారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆయన ఆ స్లిప్పులు మేము ఇవ్వలేదు, మ్యానిపులేట్ చేశాడు, అతను మ్యానిపులేట్ చేసి దౌర్జన్యంగా వసూలు చేసుకుంటున్నారని చెప్పి వారు చెప్తున్నారు. ఆయన సార్ ఆయన మేము వాడు మ్యానిపులేట్ చేసి స్లిప్పులు వసూలు చేస్తున్నాడండి, దానికి మేము ఆల్రెడీ ఆయనకి నోటీసులు ఇచ్చాం, మీ దగ్గరికి రావద్దని చెప్పామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు డ్రైవర్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు మా పులివెందులకి లారీకి సంబంధం లేదు, పులివెందుల పైనుంచి లారీ పోతా ఉంది, గబుక్కుని ఏ డ్రైవర్ టీ కావచ్చు, లేకపోతే మామూలుగా ఏదో ఫండమెంటల్ ప్రాబ్లం వల్ల ఆగవచ్చు, లేదా ఒక అడ్రస్ ఆపడానికి ఆపినా కూడా పోయి పార్కింగ్ కట్టాలని చెప్తుంది. అయితే రోడ్డు పక్కన ఆపడం చట్టరీత్యా నేరం సంగతి మాకు తెలుసు, లారీ యజమానుగా దానిపైన పోలీసు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. కానీ మీరు ఆయన లోరు పక్కన ఆపిన ప్రతి బండికి వచ్చి ఆయన పార్కింగ్ అని చెప్పేసి, మీకు 1965 మున్సిపల్ యాక్ట్ మహా అయితే 55 రూపాయలు హైయెస్ట్ అని చెప్పి మీ యాక్ట్ చెప్తుంది. ఆయన వచ్చి 400 రూపాయలు వసూలు చేసుకెళ్తా ఉంటే కనీసం మీరు దానిపై చర్యలు లేకపోతే మరి ఎన్నాళ్ళు మేము చెప్తాం చెప్పండి సార్. ఇందులో అన్యాయం జరుగుతుందంటే వాడు కూడా దీనిపైన మాకు ఇచ్చారు, కలెక్టర్ గారు ఇచ్చింది కూడా ఉంది. మీరేమి ఇచ్చినారు మా దృష్టికి అయితే ఫస్ట్ టైం, పోలీస్ దృష్టికి వచ్చేది ఫస్ట్ టైం. ఇంకా ముందు మా ఆఫీసర్ ఎవరైతే పని చేసినారో ఎస్ఎల్ గారు, సిఎల్ గారు, వాళ్ళు కూడా మాకు ఇట్లా ఇష్యూ ఉందని చెప్పలేదు. మీరు 22 నుంచి కలెక్టర్ గారికి ఇస్తున్నారు, దాని మీద సాల్వ్ పెట్టారు. మళ్ళీ 26/8/77 24 రిపిటేషన్ కూడా సంబంధించింది ఉంది. దానికి సంబంధించిన ఎండార్స్మెంట్ 23/15/23 అన్నీ ఉన్నాయి. ఏ రకంగా ఇవన్నీ కులంకుషంగా ఒకటి రాసుకొని స్టేట్మెంట్ కూడా 1 or 2 మెంబర్స్ ఉంటే ఏమి సీఏ గారు రాస్తారు. మీరు ఓవర్ వచ్చి ఏ కథ దానికి సంబంధించిన మొత్తం రాసి ఒక నివేదిక తయారు చేసి మా పై అధికారులు పంపించి దీనిలోకి తీసుకొచ్చి ఏం చేయాలని చేస్తున్నాం. ఆయన విశాఖపట్నం ఉన్నాయి కదా సార్, ఆయన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు జిల్లా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఇంత కష్టం మా డ్రైవర్కి వస్తే మా దగ్గర డ్రైవర్ పనిచేయడం మీకు తెలుసు. ఒక కానిస్టేబుల్ ఎవరైనా డిపార్ట్మెంట్ ఒకవైపు మనం డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని గౌరవంగా లేకపోతే ఆ వ్యక్తి ఎంత బాధపడతారో మీకు తెలుసు. నా దగ్గర పనిచేసే వ్యక్తి నా దగ్గర గౌరవం లేకపోతే మ్యాన్ హ్యాండింగ్ చేయించుకుంటారు. సార్ నా మాట వినండి సార్, మీరు చెప్పారు. ఎవరైతే అమ్మకం కొనుగోలుదారిని వదిలిపెట్టేసేసి లారీ యజమానులపైన దౌర్జన్యం చేసి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళ దగ్గరకు వచ్చి వసూలు చేయటం, అట్లాగే పులివెందుల బయట నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాహనాలు ఏదైనా మలమూత్ర విసర్జన కోసం డ్రైవర్లు ఆపినా, పక్క ఊరు వెళ్ళటం కోసం, ఏదైనా అడ్రస్ కోసం పులివెందుల్లో ఆపి అడ్రస్ అడిగే లోపే గేటు వసూలు చేసేటటువంటి వ్యక్తులు వారి దగ్గరికి రావటం, దౌర్జన్యంగా డబ్బులు గుంజుకోవటం చేస్తున్నారు. అట్లాగే మున్సిపల్ చట్టాలు 55 రూపాయలు అంతకుమించి ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదనేటువంటి చట్టాలు చెబుతూ ఉన్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేసి ఇవాళ డ్రైవర్ను కొట్టి 400 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ అధికార యంత్రాంగం లంచాల మొత్తంలో ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఇప్పుడు మేము దీనిపైన ఎవరికి ఫోన్లు చేసినా మేము కొత్తగా వచ్చాం, మేము ట్రాన్స్ఫర్ అయిపోయాం, లేకపోయినట్లయితే మీరు ఇవాళ మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మేము దీనిపైన ఒక 10 రోజుల్లో విచారిస్తాం. 2003లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని
ఇవాళ దాకా అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంత దౌర్భాగ్య స్థితిలో దుర్భర స్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఒక లారీకి సంబంధించినటువంటి డ్రైవరు ఒక మనిషిగా గుర్తించలేకపోవటం, గేటు వసూలు చేసుకునేటటువంటి వ్యక్తులు దౌర్జన్యం చేసి వాళ్ళని కర్రలతో చితకబాడితే ఆ వీడియోల్ని ఇవాళ పోలీసు వారికి మేము సమర్పించి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా డిఎస్పీ గారిని, సిఐ గారిని కోరటం జరిగింది. అట్లాగే మా తరఫున మేము కూడా మా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మున్సిపల్ అధికారులు కూడా విచారణకి ఆర్వో గారు కూడా వారు కూడా వచ్చారు, హాజరయ్యారు. అయితే ఈ చర్యని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మా లారీ యజమానుల సంఘాల తరఫున. అట్లాగే మా డ్రైవర్ మిత్రుడికి అన్యాయం జరిగింది కాబట్టి మా యజమాన సంఘాల తరఫున వారికి మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేయడం కోసం ఇవాళ చెలో పులివెందుల కార్యక్రమం చేపట్టాం. ఈ సహకరించినటువంటి పోలీసు వారికి కావచ్చు, అట్లాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అట్లాగే నమతా ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సర్దార్ హుసేన్, ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా, మదనపల్లి. ది రాష్ట్రీయ చలక్ ఏక్తా మంచ్ ట్రేడ్ యూనియన్ తరపు నుంచి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఇక్కడ పులివెందులలో జరిగిన ఇన్సెట్ కోసము డ్రైవర్ తరపున వచ్చి నిలబడాము. డ్రైవర్కి అయితే ఎంఎల్సీ చేయించాము, కేసు కట్టించాము. కానీ వాళ్ళ పేర్లు అక్కడ మెన్షన్ చేయలేదని మేమైతే సీఏ గారితో అడిగాము. సీఏ గారు అయితే మేము ఎఫ్ఐఆర్ 1లో అయితే చేర్చలేదు, ఎఫ్ఐఆర్ 2 మనము ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేస్తామో దాంట్లో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఇన్ని రోజులు మేము సీఎం ఒక బందోబస్తులో ఉన్నాము. ఈ కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము, పూర్తిగా మీకు సహకారం అందిస్తామన్నారు. కానీ తరచున డ్రైవర్ల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకో మీద